హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ ఏపీఎన్ తెలంగాణ. వెరీ గుడ్ మార్నింగ్. నేను విజయవాడ వచ్చేసాను, అర్ధగంట అయింది. అండ్ ఇది మనకు చాలా ఉపయోగపడే విషయం. దీని గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మీరు ఫస్ట్ మీకు టిక్ టాక్ ఉంది, తర్వాత మీకు అక్కడ ట్విట్టర్ ఎక్స్గా దాని నామకరణం చేయడం జరిగింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, వాట్సాప్ అండ్ యూట్యూబ్, గూగుల్ ఇవన్నీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫాము. $1 మిలియన్ కాదు $1 బిలియన్ ఎర్న్ చేస్తున్నటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. దీంట్లో హిస్టరీని మిస్టరీగా, కథని కథనంగా, ఉన్నటువంటి వివరణని ఎవరు యాక్యురేటెడ్గా ఇస్తున్నారు అనే దాని మీద జరిగినటువంటి ఓటింగ్లో ఎవరికి కూడా 100% ఓటింగ్ అనేది జరగలేదు. వాళ్ళ భిన్న అభిప్రాయాలను అయితే వ్యక్తులు ప్రచురించడం జరిగింది. కొందరేమో ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు, వాళ్ళు ఏం చెప్పినా మేబీ నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు అనే అనేక రకాల దృక్పథంతో అయితే ఓటింగ్ చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో మనకి కావాల్సింది ఏంటి అంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది నో కరప్షన్, ఓన్లీ కరెక్షన్. ప్రజలని ఐడెంటిఫికేషన్ చేసే విధానంలో కానీ, డీప్ ఫేక్ విధానంలో కానీ ఎక్కడా కూడా ఒక న్యూ ఇన్నోవేషన్తో వస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామే ఓనెట్ అండి. ఈ ఓనెట్ మీరు ఇక్కడ చూస్తున్న వీటన్నిటికంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం కేవలం దాన్ని 5% చూసాం కాబట్టి మనకు అది రుచించకపోవచ్చు మేబీ. పూర్తిగా ఎప్పుడైతే ఓ కనెక్ట్ పబ్లిక్ లాంచ్కి వస్తుందో, ఈ ప్రపంచం ఒక రోజుకి మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఈ ఓ కనెక్ట్ని అయితే అడాప్ట్ చేసుకుంటారు. నేను చెప్పిన మాటని బాగా గుర్తుపెట్టుకోండి ఏపీఎన్ తెలంగాణ. ఎప్పుడైతే ఓ కనెక్ట్ అనే ఒక టూల్ పబ్లిక్లోకి వస్తుందో, ఆ తర్వాత ఓనెట్ అనే టూల్ కూడా పబ్లిక్లోకి మంచి ఆదరణను పొందుతుంది. ఎందుకంటే గ్లోబల్ లాంచ్లో వీటిని పూర్తి యొక్క రేషియోలో అయితే రిలీజ్ చేస్తారు. అప్పుడు దీని గొప్పతనం అందరికి అర్థమవుతుంది. ఈ కంపెనీ గ్యాలం వేయాలని అనుకోవట్లేదు, ఈ కంపెనీ డైరెక్ట్గా వలె విసరాలనుకుంటుంది. దానికి ఉదాహరణే 50 ఏళ్ల ప్రొడక్షన్ మీ కళ్ళ ముందు అయితే పెడుతున్నాను. ఒక్కసారి ఇక్కడ చూసుకుంటుంటే భారత్ సోషల్ మీడియాకి ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం అనేది మీకు దీన్ని బట్టి అర్థమవ్వాలి. మనం 1.78 బిలియన్స్కి అయితే రీచ్ అవ్వబోతున్నాం గడిచే 50 సంవత్సరాలలో. చైనా 1.1 బిలియన్కి అయితే కిందకు వచ్చేయబోతుంది. అలాగే రిమైనింగ్ అన్ని న్యూట్రల్గా ఉండడానికి ఇక్కడ కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఒక వ్యాపారం మరిన్ని సంవత్సరాల వరకు చాలా బాగా జరగాలి అంటే దాని యొక్క బిజినెస్ని ఎంత బాగా ప్రొడక్ట్ చేసుకోగలగాలండి. ఈరోజు ఓ నెట్ అనేది మరో 50 ఏళ్ల వరకు కూడా నో కరప్షన్ ఓన్లీ కరెక్షన్ అనే విధానంతో ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. భారత్లో జరుగుతున్నటువంటి అనేక ఫ్రాడ్ ఎలిగేషన్స్కి ఈ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఒక కొత్త విధానాన్ని అయితే ప్రజలు ఆహ్వానిస్తారు. సోషల్ మీడియాకి ఇండియాలో డిమాండ్ ఎంత ఉంది అంటే, ప్రపంచవ్యాప్తంగా 24% అడల్ట్ ఇన్ ఇండియా రికార్డులో ఉందన్నమాట. ఇది అలాగే కంటిన్యూ చేస్తూ వెళుతుందనేది ఈ రికార్డ్స్ అన్ని మీకు తెలియజేస్తున్నాయి.